అందరికీ నమస్కారం. సో నేను పెద్దగా ఏం టైం తీసుకోను, జస్ట్ ఒక 1 minute మాత్రమే. వర్గీకరణ జరగాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ని అమలు చేయాలి అన్న కోణంలో అక్కడికి వెళ్ళాలా? వర్గీకరణ అమలు కోసం మనం ఈ సమావేశం, ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ బీసీ మేధావుల సంఘీభావ సభ అని మనం అనుకుంటున్నాం. సో ఈ నేపథ్యంలో నేను చెప్పేది ఏంటంటే, మనం ప్రతి సందర్భంలో మాట్లాడుకునేది బహుజన రాజ్యాధికారం గురించి మనం మాట్లాడతాం. సో ఇదే విషయంలో, ఇదే ఆలోచనతో, ఇదే ముందడుగుతో ఆ దిశగా కూడా మనం పయనించాలి. ఈ వర్గీకరణ సాధించుకున్న తర్వాత ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అన్ని శక్తులను కలుపుకొని ముందుకెళ్తేనే ఈ బహుజన రాజ్యాధికారం అన్నది సాధ్యమవుతుంది. సో దీన్ని మనం పరిగణలోకి తీసుకొనే ఖచ్చితంగా అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ విషయానికి వద్దాం. అంటే నాకు ఈ మధ్యకాలంలో ఎదురైన కొన్ని అనుభవాలని, మేము ఎదుర్కొంటున్న సమస్యలని మీ ముందు పెట్టదలుచుకున్నాము. ఇవన్నీ లింకే. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ కానీ, ఒక సమావేశం కానీ ఏర్పాటు చేసుకున్నాయా? ఆ పార్టీలని మనం ఏమైనా క్వశ్చన్ చేస్తున్నామా అన్నది కూడా మనం ఆలోచించాలి. చూస్తున్నారు అంతే, అటు సైడ్ వాళ్ళు మీటింగ్లు పెడుతున్నారు, ఇటు సైడ్ వీళ్ళు మీటింగ్లు పెడుతున్నారు. అన్నీ గమనిస్తున్నారు, కానీ నిర్ణయించాల్సింది, డెసిషన్ తీసుకోవాల్సింది, సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత పార్టీల మీద కూడా ఉన్నది. మరి ఆ పార్టీలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి? వాళ్ళు ప్రశాంతంగా గమనిస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, తెలంగాణలో అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి. ఇది మనం ప్రధానంగా గమనించాలి. అన్ని పార్టీలకు ఒక కామన్ ఎజెండా ఉంది. ఆ ఎజెండా భూమి చుట్టూ తిరుగుతున్నది. భవిష్యత్తులో జరగాల్సింది భూపోరాటం. మిగిలిపోయిన భూమిని పేదలకు పంచకపోతే విదేశీ శక్తుల్లోకి వెళ్ళిపోతుంది తెలంగాణ. రాసి పెట్టుకోండి మీరు. మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం కాబట్టి అంశం గురించి మాట్లాడుతున్నాం. మొత్తం భూమి అన్ని పార్టీ నాయకుల చేతుల్లో ఉన్నది. ఆ విషయంలో మాత్రం ఎక్కడా పార్టీలు మాట్లాడాయి. రేవంత్ రెడ్డి అంటాడు కేటీఆర్ని లోపలేస్తా అని 55 కోట్ల చుట్టూ తిప్పుతున్నాడు. కానీ కేటీఆర్ బినామీ కంపెనీల జోలికి పోతలేరు. కేటీఆర్ 4th సిటీ, అక్కడ జరిగే కుంభకోణాలు, మంత్రులు వాళ్ళు కొనుగోలు చేస్తున్న భూముల గురించి కేటీఆర్ మాట్లాడాడు. బీజేపీ కిషన్ రెడ్డి సైలెంట్గానే ఉంటాడు. ఇది కామన్ ఎజెండా తెలంగాణలో. చాలా ఎంత ఘోరంగా ఉన్నదంటే, మేము ఈ మధ్యకాలంలో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తే వాటి వీడియోలు చేసినాం. కొన్ని లక్షల మంది ప్రజలు వాటిని చూసి, హైడ్రా ఇదంతా వచ్చిన తర్వాత ఎంత సైలెంట్గా ఒక కోర్టును ఎంచుకుంటున్నారు. ఆ కోర్టు జడ్జి దగ్గరికి పోతున్నారు, రాంగ్ అడ్రస్ పెడుతున్నారు, మా అడ్రస్. ఆ రాంగ్ అడ్రస్ పెట్టి ఆ జడ్జి ఏం చేస్తారు, ఒకసారి నోటీస్ ఇష్యూ చేస్తారు. ఆ అడ్రస్కి వెళ్తే ఎవరు ఉండరు. నోటీస్ ఇష్యూ చేసినా మన కోర్టుకు చెప్తారు. ఆ వీడియోలు డిలీట్ చేయమని జడ్జి ఆర్డర్ ఇచ్చేస్తుంది. ఈ టోటల్ ప్రక్రియ అంతా మనకు తెలియదు. ఎప్పుడో 20 రోజుల తర్వాత యూట్యూబ్ కూడా మనకు ఒక నోటీస్ పంపిస్తాడు, ఫలానా వీడియోలట కోర్టు ఆర్డర్ వచ్చింది, వీటి రిమూవ్ చేస్తున్నామని రిమూవ్ చేసేస్తాడు. దాదాపు ఒక 20 వీడియోలు డిలీట్ అయినాయి. ఇట్లా నా వీడియోలు కానీ, కాలోజీ టీవీ కానీ, ఇంకా చాలా ఛానళ్ళకి సంబంధించి. ఎంత భయంకరం ఇది! ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ లేదని మనం అనుకోవాలా? రాజకీయ పార్టీల నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేదని మనం అనుకోవాలా? సో ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది ఇవన్నీ లింక్ ఉన్న సబ్జెక్ట్సే కావచ్చు ఈ సందర్భంలో మాట్లాడాల్సి వస్తున్నది. సో అందుకే మన రాజకీయ పార్టీల మీద కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒత్తిడి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వాళ్ళు ఒకవేళ జరగకపోతే మనకేదైనా లాభం ఉందని ఇంకేదన్నా ఆ ట్రాన్స్లో కనుక వెళ్తే జరగనీయకుండా చేసే కుట్ర కూడా జరుగుతుంది. సో కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి, ఇట్లాంటి సమావేశాలు పెడుతున్న వాళ్ళకి నేను చేసే సూచన ఏంటంటే, ఈ 56, 57 ఉపకులాలు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాం వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దయచేసి వాళ్ళు 1% ఉండొచ్చు, 2% ఉండొచ్చు. నేను ఈ ఏకసభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు డక్కలోళ్ళు వచ్చిర్రు, వాళ్ళు పంబాల వాళ్ళు వచ్చిర్రు, మాదాసి కురో వాళ్ళు వచ్చిర్రు. అరే మేము క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మేము ఆర్డీఓ దగ్గరికి పోవాలని అడుగుతున్నారు. ఎంత భయంకరమైన విషయం ఇది! కులం సర్టిఫికేట్ కోసం మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళు మాదాసి కురువల్ని కురుమల జాబితాలో కలిపేసి కులగణన ప్రక్రియలో మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తే మళ్ళీ దాన్ని ఆప్షన్ చేంజ్ చేశారు. సో వాళ్ళ సమస్యలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళు కూడా ప్రతి రౌండ్ టేబుల్ మీటింగ్స్లో, ప్రతి సదస్సులో వాళ్ళు ఉండేలాగా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద
ఉన్నదన్నది నాకు అర్థమవుతున్నది. సో దయచేసి దీన్ని గమనించాలి. ఈ అవకాశం ఇచ్చిన పృథ్వీరాజ్ గారికి థ్యాంక్ యూ. తప్పకుండా రఘు, కొంచెం విస్తృతంగా ఇంకా కొంచెం డీటెయిల్ ఒక 1-2 days అయితే అందరినీ డెఫినెట్ గా పిలవచ్చు. ఇది కేవలం ఏంటంటే ఒక ఇంటెలెక్చువల్ మెసేజ్ సమాజానికి ఇవ్వాలనే ప్రయత్నం చేసినాం. చాలా మంది మేము పిలవంగానే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా తూరూరు నుంచి క్రాంతి, బుచ్చిబాబు కావచ్చు, యంగ్ లీడర్స్, తర్వాత అన్న ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫు నుంచి కూడా మా వినోద్ భాయ్ తుల్జారాం అన్న కూడా వాళ్ళకు కూడా మాట్లాడేది ఉండే, మాట్లాడలేకపోయినాం. మన అధ్యాపకుల నుంచి అశోక్ సార్ గారు వచ్చిండ్రు. కానీ అందరికి పిలిచిన వాళ్ళకు కూడా మా మనోజ్ కూడా